స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. రాష్ట్ర భాష స్టూడెంట్స్కి మనం ఏకాంకి సారాంశ్ చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు. సో నామ్ ఏంటి? అందేర్ నగరి. సో అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఇది కూడా ఇంపార్టెంట్ లెసనే. మీకు 3 ఇంపార్టెంట్ లెసన్స్ అని చెప్పాను. ప్రతి దాని నుంచి ఇది 3rd లెసన్ అనమాట మనకి. ఓకే, ఇందులో 3rd లెసన్ మనకి ఇది భాగ్ 3. ఎస్, వెరీ గుడ్. భాగ్ 3లో ఏకాంకీలు ఉన్నాయి కదా మనకి 3. అందులో బహుకి విధ అయింది, రీడ్కి హడ్డీ అయింది. ఇప్పుడు అందేర్ నగరి చెప్పబోతున్నాను సారాంశం. ఓకే, సో టెక్స్ట్ బుక్లో మనకి పేజ్ నెంబర్ చూసుకుంటే 111 ఓకే, సో ఇందులో చూడండి అందేర్ నగరి ఏకాంకి కా సారాంశ. డైరెక్ట్గా సారాంశ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఎగ్జామ్లో అదే రాయాలి కదా. సో చూద్దాం. అందేర్ నగరి एक हास्यात्मक एकांकी है. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకాంకి మీన్స్ వాట్? ఏకాంకి అంటే ఏదైనా ఒక పెద్ద స్టోరీ జరుగుతుంది. సో అందులో నుంచి ఒక చిన్న బిట్ అంటే ఒక చిన్న ఏదైనా కాన్వర్సేషన్ కానీ ఒక జరిగిన స్టోరీని తీసుకుని రావడమే ఏకాంకి అనమాట. ఒక పార్ట్ అందులో, అంతే. దాన్ని ఏకాంకి అంటారు. ఓకే, స్టోరీ అంటే ఫుల్గా ఉంటుంది, అలా కాకుండా అందులో నుంచి ఒక చిన్న బిట్ని పక్కకు తీయడం, అది మనకి చెప్పడం అనేది ఏకాంకి. సరే, ఇది రాసింది ఎవరు? అందేరి నగరి హాస్యాత్మక్ ఏకాంకి. హాస్యాత్మక్ అంటే చాలా కామెడీగా ఉండేటటువంటి ఏకాంకి. ఇస్కే ఏకాంకికార్ ఎవరు? ఆయన రాసిన పోయిట్ ఎవరు? భారతేందు హరిశ్చంద్ర గారు. భారతేందు హరిశ్చంద్ర. ఏకాంకికార్ భారతేందు హరిశ్చంద్ర హిందీకే బహుముఖీ సాహిత్యకార హే. బహుముఖి, చాలా ఫేమస్ అయినటువంటి పోయిట్ ఆయన. అప్నే సాహిత్యకు అనేక విధావం. సాహిత్యకి విధ అంటే ఇప్పుడు సాహిత్య అంటే లిటరేచర్. లిటరేచర్లో ఎన్ని రకాలు ఉంటాయి? గీత్ ఉంటుంది, పోయం పద్యం ఉంటుంది, కావ్యం ఉంటుంది, ఉపన్యాసం ఉంటుంది, కహానీ ఉంటుంది, ఏకాంకి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా కూడా అపని లేఖని చలాయి హై. సో ఆయన రాశారు అని అర్థం. ఏకాంకి హమే యహ సబక్ దేతా హై కి మూర్ఖోం కా సంగ్ కభీ బలా నహీ కర్తా. ఈ ఏకాంకి ద్వారా మనకి ఏం తెలుస్తుందంట? మూర్ఖులతో ఉండడం ఎప్పుడూ కూడా మంచిది కాదు అనేది మనకి నేర్పిస్తుంది. సబక్ సిఖాతే హై అంటే మోరల్ మనకి చెప్తుందన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. నౌ కమింగ్ టు ది సెకండ్ పారాగ్రాఫ్. గురు మహంత్ ఏక్ బార్ అప్నే 2 శిష్యు గోవర్ధన్ దాస్ और నారాయణ దాస్. ఇక్కడ మనకి 3 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. ఒకటి గురు మహంత్ గారు. గురు మహంత్ గారు గురువు ఆయన. ఓకే, అలాగే ఆయన యొక్క 2 శిష్యులు ఉన్నారు ఆయనకి. ఆ 2 శిష్యుల పేర్లు వచ్చి గోవర్ధన్ దాస్ అలాగే నారాయణ దాస్. సో ఈ గురు మహంత్ ఏక్ బార్ ఒకసారి ఏం చేశారంట? అప్నే 2 శిష్యు, ఆయనకున్నటువంటి 2 శిష్యులతో, శిష్యులంటే ఎవరు? స్టూడెంట్స్ అనమాట. గోవర్ధన్ దాస్ और నారాయణ దాస్కే సాత్, వాళ్ళిద్దరితో పాటు కలిపి దేశాటన్ కర్తే హుయే. సో దేశాటన్ అంటే అన్నీ వెళ్ళి ప్రదేశాలు తిరిగి చూడ్డానికి అని చెప్పి బయలుదేరారనమాట. ఓకే, దేశాటన్ కర్తే హుయే. అలా చేస్తూ చేస్తూ కిసి షహర్ మే ఆతే హే. ఒక షహర్ అంటే సిటీ అనమాట. మీకు ఏ వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా చక్కగా చేతిలో పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదో పెట్టుకొని మీనింగ్ రాసుకోండి అమ్మా. ప్రతి వర్డ్కి మీనింగ్ రాసుకోండి. మీనింగ్ తెలుసుకొని అప్పుడు దాన్ని చదవండి. ఓకేనా? చూడండి, షహర్ మే ఆతే హే, ఒక సిటీకి వచ్చారు. ఉస్ షహర్ కా నామ్ అందేర్ నగరి హే. చూసారా, మన ఏకాంకి నేమ్ ఏంటి? అందేర్ నగరి. అందేర్ అంటేనే డార్క్. సో అందేర్ నగరి అనేది ఆ సిటీ పేరు. ఓకేనా? और वहाँ हर चीज टक्के सेर मिलती है. हर चीज, చీజ్ అంటే థింగ్స్, ప్రతి ఒక్కటి కూడా టక్కే సేర్ చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట. 1 పైసాకే కిలో బియ్యం అలా అన్నమాట. తబ్ గురు బతాతే హై కి, అది చూసి గురువు అన్నారంట, యహా రహనే సే ఆఫత్ హోగి. ఆఫత్ అంటే ప్రాబ్లం అనమాట, ఏదైనా ఇబ్బంది, మంచిది కాదు ఇక్కడ ఉండడం అని చెప్పారు. ట్రబుల్ అనమాట. లేకిన్ శిష్యు గురువుకి బాత్ నహి మాన్తే. కానీ శిష్యులు ఇక్కడ భలే ఉంది, అన్నీ చీప్గా దొరుకుతున్నాయి, మనకి బాగుంటుంది అని చెప్పి గురువు మాట వినలేదు. నహి మాన్తే, ఒప్పుకోలేదు, ఇక్కడే ఉందామన్న. వే వహీ రహనా చాతే హే, అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. గురు మహంత్ యహ కహకర్, గురు మహంత్ ఈ మాట చెప్పి చలే జాతే హే, వెళ్ళిపోతారంట. ఏ మాట? కి ఆఫత్కే సమయకి, ఏదైనా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్లో, ఏదైనా ట్రబుల్ టైంలో ఉనికి యాద్ కర్నా, నన్ను గుర్తు తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడ నుంచి, నేనైతే ఉండను అని. సరే, కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్. एक दिन किसी दीवार के टूटने से, ఒక రోజు ఒక దీవార్ అంటే వాల్, గోడ,
టూట్నే से అది విరిగి పడిపోవడం వల్ల ఏక్ బకరీ దబకర్ మర్ జాతీ హై, దాని కింద పడి ఒక బకరీ అంటే షీప్ అది చనిపోతుందన్నమాట. నెక్స్ట్, రాజా కే పాస్ ఇస్కి షికాయత్ ఆతీ హై. సో రాజు దగ్గరికి ఈ కంప్లైంట్ వస్తుందన్నమాట. ఏ కంప్లైంట్? తబ్ కల్లు బనియా బులాయా జాతా హై. సో ఈ పడిపోయి చనిపోయింది అనే కంప్లైంట్ వచ్చినప్పుడు కల్లు బనియా బులాయా జాతా హై, కల్లు బనియా అంటే అక్కడ ఒక వ్యాపారి అని పిలిచారు. ఎందుకు పిలిచారు? క్యోంకి వహ టూటీ దీవార్ కల్లు బనియే కీ థీ, అది ఆ పడిపోయింది ఎవరిది? కల్లు బనియేది, అందుకే పిలిచారనమాట. కల్లు బనియా కహతా హై కి యహ కారీగర్ కా కసూర్ హై, ఇది నాది కాదు, కారీగర్ కసూర్, ఇది కసూర్ అంటే తప్పు అనమాట, ఇది నా మిస్టేక్ కాదు, ఆ కట్టినవాడు మిస్టేక్ అని చెప్తాడనమాట. కారీగర్ చూనేవాలేకో, కారీగర్ ఏం చేశాడమ్మా? చూనేవాలే, చూనేవాలే అంటే అక్కడ పెయింట్ వేస్తారు కదా, వాడిది తప్పు అన్నాడు. చూనేవాలే బిస్తాకో, బిస్తీకో, చూనేవాలే ఏమన్నాడు? నాది కాదు తప్పు, ఆ వాటర్ కెరియర్ తెచ్చాడు కదా వాడిది తప్పు, వాటర్ తీసుకొస్తారు కదా, తడుపుతారు కదా, అలా ఆ పని చేసేవాడిది తప్పు అని. బిస్తీ కసాయికో, ఆ బిస్తీ ఏం చేశాడు? కసాయి వాడు తప్పు. కసాయి వాడు అంటే ఈ ఐ మీన్ కోడి, మేక ఇటువంటి వాటిని కట్ చేసి మీట్ అమ్ముతారు కదా, సో వాళ్ళని కసాయి వాళ్ళు అంటారు. అంటే వాళ్ళకి కొంచెం జాలి దయ ఉండదు, ఉంటే ఆ వర్క్ చేయలేరన్నమాట అది. సో కసాయి గడరియేకో, గడరియా అంటే షిపర్డ్ అనమాట, గొర్రెల కాపరి. సో గొర్రెల కాపరి మీద అలా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు, మీకు అర్థమైందా? ఆర్ గడరియా కోత్వాల్కో, కోత్వాల్ అంటే అక్కడ ప్రొటెక్షన్ చేసేవాళ్ళు అనమాట, లైక్ పోలీస్ డ్యూటీ చేసేవాళ్ళు. సో అలా కోత్వాల్కో అపరాధి బతాతే హై అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారా, నేను కాదు, నాది కాదు తప్పు, వాడిది, వాడిది కాదు తప్పు, ఆయింది అని చెప్పి అలా అందరూ ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ వచ్చారు. అలా లాస్ట్కి ఎవరి మీద పెట్టారు? కోత్వాల్ మీద పెట్టారు. కోత్వాల్ అంటే ఎవరు? లైక్ పోలీస్ అనుకోండి అలా. అయితే ఆఖిర్ కోత్వాల్కో దోషి టహరాకర్ అంటే అయితే కోత్వాల్దే తప్పు అని చెప్పేసి తనని దోషించేసి, తప్పు చేసిన వాళ్ళ చేసి, టహరాకర్ అంటే నుంచోపెట్టి ఉసే ఫాసీకి సజా దీ జాతీ హే. ఫాసీకి సజా అంటే ఉరిశిక్ష, ఉరిశిక్ష వెయ్యండి అని చెప్తారనమాట అక్కడ. సో టర్న్ ద పేజ్ నాన్న, పేజ్ నెంబర్ 112. ఓకే, చూడండి. ఫాసీకా ఫందా బడా నికల్తా హే, ఇది కొంచెం బాగా పెద్దగా ఉంది. ఊరితాడు ఉంటుంది చూసారా, అది చాలా లావుగా పెద్దగా ఉంది. అది కోత్వాల్ దుబ్లాతా, కోత్వాల్ ఎలా ఉన్నాడంట? దుబ్లా అంటే చాలా వీక్గా, చిన్నగా, సన్నగా ఉన్నాడు. తో రాజా ఆదేశ్ దేతా హై కి కోత్వాల్ కే బదులే కిసి మోటే ఆద్మీ కో ఫాసీ పర్ చడాయా జాయే. కోత్వాలు చాలా దుబ్బలా కదా, అది సరిపోదు, చాలా చిన్నది అంటున్నారు, అదేమో తాడు చాలా పెద్దది అంటున్నారు, అయితే బాగా లావుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి తీసుకురండి అని. అంటే మిస్టేక్ ఎవరు చేశారో అది మిస్టేకా కాదా, దానికి ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలనేది ఏం లేదనమాట. వీళ్ళంతా ఎవరు? మూర్ఖులు అనమాట. ఆ అందేర్ నగర్లో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు, ఆ రాజే పెద్ద మూర్ఖుడు అనమాట. సో అందుకని ఎవరైనా లావుగా ఉన్నవాళ్ళు ఉంటే కనపడితే తీసుకొచ్చి ఊరేసేయండి అని చెప్పాడనమాట, ఇల్లు నుంచోపెట్టండి అని. కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్. శిష్యు గోవర్ధన్ దాస్ కాఫీ మోటా థా. ఆ ఊర్లో ఉండొద్దు అంటే ఉన్నారు కదా శిష్యుడు, స్టూడెంట్, ఆయన గోవర్ధన్ దాస్ గారు, అందులో ఆయన కొంచెం లావుగా ఉంటారు. ఇస్లే సిపాహి ఆ వెనకాల ఉంటారు కదా సోల్జర్స్, వాళ్ళు ఏం చేశారంటే గోవర్ధన్ దాస్కో పకడ్లేతే హే, గోవర్ధన్ దాస్ని పట్టుకున్నారు. జబ్ సారీ బాతే మాలూమ్ హోతీ హే తబ్ గోవర్ధన్ దాస్కో బడా పచ్తావా హోతా హే. అప్పుడు అర్థమవుతుంది గోవర్ధన్ దాస్కి వీళ్ళు ఇంత మూర్ఖులా, అందుకే మా గురువుగారు చెప్పారు అని చెప్పి బాగా ఏడుస్తాడనమాట. వా గురువుకి దుహాయి దేతా హే, బాగా ఏడ్చి అరిస్తూ గురువుగారిని పిలుస్తాడనమాట. గురు ఆతే హే और कहते हैं कि గురుగారు వస్తారు, వచ్చి ఏం చెప్తారంట? ఇస్ శుభ గడి మే, ఈ చాలా శుభ గడియలు, చాలా మంచి సమయం ఇది, ఈ సమయంలో మర్నే వాళ్ళు ఎవరైనా చనిపోతే సీదే స్వర్గ జాయేగా, డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు అని చెప్పారనమాట. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. యహ సున్తే హీ, అది వింటూనే హర్ ఆద్మీ ఫాసీ పర్ చడ్నే తయారు హోతా హే, అందరూ మూర్ఖులే కదా, మళ్ళీ అయితే నేను స్వర్గానికి వెళ్తానని అందరూ అక్కడికి వచ్చారనమాట, ఉరి వేసే చోటికి. లేకిన్ రాజాకే హోతే హుయే యహ భాగ్య దూసరేకో కహా మిలేగా. రాజే పెద్ద మూర్ఖుడు కదా, నేనుండగా మీ అందరికీ ఎందుకు ఇస్తాను అవకాశం అని చెప్పి రాజే వచ్చి
ఖుద్ ఫాసీ పర్ చడతా హై. డైరెక్ట్గా తన స్వయంగా, ఖుద్ అంటే స్వయంగా వచ్చి ఆ ఉరితాడు దగ్గర నుంచుంటాడనమాట. ఔర్ మర్ జాతా హై, ఆ ఉరి వేయించుకొని చనిపోతాడు. గురు మహంత్ ఔర్ శిష్య ఉస్ షహర్ సే బాగ్ నికల్తా హై. అమ్మ బాబోయ్, అమ్మయ్య బతికేన్ రావు దేవుడా అనుకుంటూ గురువు, ఇద్దరు శిష్యులు కూడా ఆ సిటీ నుంచి బయటకు వచ్చేస్తారు, ఆ షహర్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇంకా ఏదైనా మీనింగ్స్ అర్థం కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. సారాంశం బాగా చదవండి. సారాంశం బాగా చదివిన తర్వాత ఇందులో ఇంకా క్యారెక్టర్స్ వస్తాయి మనకి, అలాగే సందర్భ సహిత వ్యాఖ్యలు వస్తాయి. ఇవన్నీ కూడా సారాంశం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సారాంశం బాగా అర్థమైతే చాలు. ఓకేనా, సారాంశం బాగా నేర్చుకోండి. మిగిలినవన్నీ ఓన్గా రాయొచ్చు. నాకు టైం ఉంటే అవి కూడా వీడియోస్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఛానల్ 10Kకి దగ్గరగా ఉంది. సో ఛానల్ సబ్స్క్రైబర్స్ 10K అయ్యేలా చూడడం, అంటే షేర్ చేసి, లైక్ చేసి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించడం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్. బాయ్.